అల్టిమేటం జారీ చేస్తేనే కృష్ణయ్య గారు దీక్ష కూర్చోవద్దు. కృష్ణయ్య గారు దీక్ష కూర్చుంటే ఇలా ఉమ్మడి రాష్ట్రంలో అందరు బీసీలు దీక్ష కూర్చున్నట్టుగా ఆయన పెద్ద ఆయన దీక్ష కూర్చోవద్దు. ఆయన డిమాండ్లు ఏమున్నాయి, ఆయన ఇంటి కోసమా ఒంటి కోసమా, ఆయనకి ఏం కావాలన్నా తీసుకోడు పాపం. ఏందో ఆ సమాజం ఏందో అసలు చాలామంది బీసీల గురించి పోరాటం చేస్తున్నారంటే ఆయనకి ఏం లాభము ఏం కథనో అనేటటువంటి దురుద్దేశాలు చాలామందికి ఉంటాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఆ రోజు ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, మెడిసిన్, ఎంబీబీఎస్ ఏ కోర్స్ అయినా ఏ కాలేజీలోనైనా కౌన్సిలింగ్లో వచ్చిన ప్రతి విద్యార్థికి ఉచిత విద్య ఇచ్చేసేయండి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు పెట్టించేటప్పుడు మళ్ళా అప్పుడు కృష్ణన్న ఇంకొకసారి రెండో దఫల ఈబీసీలు అంటే భుజం ధర్మి కృష్ణయ్య గారు మీరు కేవలం బీసీల గురించి అని కాదు, నువ్వు ఓసీల గురించి కూడా